హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ లేఖా సుధీర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కదంబ సుమం. రెగ్యులర్గా నేను చేసే చికెన్ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేస్తాను. ఎలా చేస్తానో మీకు కూడా ప్రొసీజర్ చూపించేస్తాను, రండి. చికెన్ని ముందుగా కల్లుప్పు వేసి 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో చికెన్ని తీసుకున్నాను. అందులో పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ మీకు తగినట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్మాల్ టీ స్పూన్స్ వేశాను. కారం 2.5 టేబుల్ స్పూన్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను, అది 2 టేబుల్ స్పూన్ వేశాను. ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా 1.5 టేబుల్ స్పూన్. చివరిగా ఒక నిమ్మకాయను కూడా స్క్వీజ్ చేసి కలుపుతాను. వీటన్నింటినీ కలిపి చికెన్కి బాగా పట్టించి 1 గంట సేపు అయినా మ్యారినేట్ చేయండి. కుదరకపోతే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయండి. కానీ ఇలా చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచండి. దానివల్ల మసాలా, ఉప్పు, కారం చికెన్కి బాగా పడుతుంది, టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో చేస్తే చాలా బాగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. 4-5 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 4-5 లవంగాలు, 1 ఇలైచి, స్మాల్ టీ స్పూన్ సాజీరా. ఇవి నేను ఆయిల్లో తాలింపుగా వేసేస్తానండి. ఇవన్నీ వేగాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేయాలి. చికెన్ బాగా కలిపి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. వాటర్ అంతా బయటకు వచ్చి ముక్క బాగా ఉడికిపోయేలాగా లిడ్ పెట్టుంచండి. గ్లాస్ లిడ్ పెడితే ఆవిరికి చాలా బాగా ఉడుకుతుంది. 10 నిమిషాల తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచండి. మాడకుండా చూసుకుంటూ కలపాలి. నేను ఇక్కడ స్టీల్ కడాయి వాడాను కాబట్టి కొంచెం మసాలా అడుగంటుతుంది, కానీ చికెన్ పీసెస్ మాత్రం బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఒక 15-20 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. తర్వాత పొడవుగా తరిగిన 4 పచ్చిమిర్చి, 2 ఫ్రెష్ కరివేపాకు రెబ్బలు, కొంచెం గరం మసాలా వేసి చక్కగా కలిపి లిడ్ పెట్టుంచండి. ఫ్రైకి మంచి ఘాటైన ఫ్లేవర్ వస్తుంది. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి మంచిగా కలిపి లిడ్ పెట్టేసి స్టవ్ మీదే ఉంచండి, కానీ స్టవ్ ఆపేయండి. అరగంటలో అదిరిపోయే ఘాటైన చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంకా మరెన్నో కంటెంట్స్ కోసం ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదంబ సుమం.